Welcome back. In this video, we are going to discuss about in how many methods we can derive or develop the torque equation for an induction motor. In our previous video, we have learned about this particular equation like torque is proportional to phi1 phi2 cos phi2, and by doing some derivation regarding these things, we will get ultimately an equation like this: k phi2 r2 divided by r2 square plus sx2 whole square. In some situations, we will have some equation like this as sc2 square r2 divided by r2 square plus sx2 whole square. So here the difference is, here we were having constant term with flux, and here we were having some constant term with SE2 square. Here E2 is not squared here, but E2 is squared here, right? This is the difference between these two things. And I'm saying you about the thing is, I'm going to explain you about 4 different methods. Within these 4 different methods, only this thing is unique. This formula is unique. Remaining all 3 these things will give lost equation like this: sc2 square r2 divided by r2 square plus sx2 whole square. So without any delay, let's get into the topic. I, Akshay Raj, am going to explain you more depth about these things, these equations. In every YouTube channel, you may find only one type of derivation. Either you may get some derivation like this point of view, or else you may get some explanation from this equation, this derivation. You may get some explanation about from this particular equation like this method, right? But I am explaining you all the 4 different methods here. So in previous video I have already explained this thing. Now I am going to explain you these 4 things, and I will relate all the things. Done. So టార్క్ అనేది 2 ఫ్లక్స్ల మధ్యలో కలయిక వల్ల జరిగేటటువంటి పారామీటర్. సో ఈ టార్క్ అనేది, ఈ ఫ్లక్స్ phi1 phi2 అనేది ఐదర్ దే మే అట్రాక్ట్ ఆర్ రిపెల్. సో వాటి మధ్య ఉన్నటువంటి ఇంటరాక్షన్ని బట్టి నీకు టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది. అండ్ కాస్ phi2 ఇన్ ద సెన్స్, ఈ కాస్ phi2 అనేది రోటార్ పవర్ ఫ్యాక్టర్ అనేది బాగుంది అనుకోండి, వర్కింగ్ కంపోనెంట్ ఆఫ్ కరెంట్ అనేది రోటార్లో ఎక్కువగా ఉంటుంది. సో దట్ నీకు ఆ కరెంట్ ఎక్కువ అయితే టార్క్ అనేది ఎక్కువ అవుతుంది. సో వాట్ ఎవర్ ద టార్క్ ఇట్ ఈస్, స్టార్టింగ్ టార్కే కానివ్వండి, మ్యాక్సిమం టార్కే కానివ్వండి, మామూలు టార్కే కానివ్వండి, వర్కింగ్ కంపోనెంట్ ఆఫ్ కరెంట్ మీద నీకు టార్క్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో దీన్ని ఏదో డెరివేషన్ చేసుకుంటూ వస్తే ఏమైంది, phi1 phi2 అంటేనేమో phi1 అనేది i1 అనే కరెంట్ వల్ల వస్తుంది, phi2 ఇస్ i2 అనే కరెంట్ వల్ల వస్తుంది, కాస్ phi2 ఇస్ ద రోటార్ పవర్ ఫ్యాక్టర్. అండ్ సో i2కి ఇక్కడ phi2 i2 పెట్టేసాము. i2 అంటే e2/z2 అని రాసుకున్నాము. e2/z2 తర్వాత కాస్ phi2 ఇస్ ఆల్సో r2/z2. ఇవి 2 తీసుకెళ్ళి మళ్ళీ దాంట్లోనే వేసాము అనుకోండి, k phi e2 r2 డివైడెడ్ బై z2 స్క్వేర్. ఈ z2 స్క్వేర్ అయింది. స్క్వేర్ అయిన తర్వాత z2 స్క్వేర్ ఈక్వల్ టు r2 స్క్వేర్ ప్లస్ sx2 హోల్ స్క్వేర్. సో మనకు ఎట్ ఎవ్రీ స్లిప్ మనకు ఆ వాల్యూ కావాలి కాబట్టి sx2 హోల్ స్క్వేర్ అని పెట్టాము. ఇక్కడ E2 దగ్గర కూడా ఎస్, k phi se2 r2 డివైడెడ్ బై r2 స్క్వేర్ ప్లస్ sx2 హోల్ స్క్వేర్. రైట్, ఇది మామూలుగా మనం డిస్కస్ చేసింది. నెక్స్ట్ ఏంటి అని అంటే, ఇంకొకరు ఈ విధంగా డెవలప్ చేస్తారు. సో దే విల్ డెవలప్ లైక్ దిస్. దే విల్ కన్సిడర్ ఎలక్ట్రికల్ పవర్ ఇన్ ద రోటార్. ఎలక్ట్రికల్ పవర్ ఇన్ ద రోటార్ విల్ బి ఈక్వల్ టు E2 I2 cos phi2. ఈ I2ను మళ్ళీ ఏం చేస్తారు, E2/z2 అని అంటారు. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఓమ్స్ లా. E2/z2 cos phi2 ఇస్ r2/z2. అల్టిమేట్గా ఏమొస్తుంది, E2 r2 డివైడెడ్ బై z2 స్క్వేర్. సో ఇది ఒక ఎలక్ట్రికల్ పవర్ నీకు వచ్చింది. ఎలక్ట్రికల్ పవర్ వచ్చిన తర్వాత ఇక్కడ మెన్షన్ చేశాను, పవర్ P2 ఇన్ ద సెన్స్ రోటార్ ఇన్పుట్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టార్క్. స్పీడ్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ సింక్రనస్ స్పీడ్. సో సింక్రనస్ స్పీడ్లో నీకు పవర్ అనేది షేర్ అవుతుంది స్టేటార్ నుంచి రోటార్కి. వై? బికాస్ ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఇన్పుట్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే మెషిన్కి ఇన్పుట్ పవర్ సప్లై నుంచి ఇస్తే స్టేటార్ లాసెస్ పోను నీకు రోటార్కి ఇన్పుట్ పవర్ వెళ్తుంది. ఈ రోటార్ ఇన్పుట్ పవర్ అనేది రోటార్ లాస్లు పోను మెకానికల్ పవర్ని డెవలప్ చేస్తుంది. మెకానికల్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు మెకానికల్ లాసెస్ పోను అల్టిమేట్ పవర్ అవుట్పుట్ వస్తుంది. సో ఇది రిలేషన్, ఇది పవర్ ఫ్లో అనాలిసిస్ ఇది మన ఇండక్షన్ మోటార్కి, రైట్? సో ఇలా చేస్తూ పోతే ఇలా వచ్చిన తర్వాత P2 ఇదంతా స్టోరీ అయిపోయింది. ఒమేగా S ఈక్వల్ టు 2π ns/60 ఇంటూ టార్క్. 2π ns/60 ఇన్ ద సెన్స్ వీఆర్ కన్వర్టింగ్ ర్యాట్స్ పర్ సెకండ్. రొటేషన్ పర్ మినిట్ని ర్యాట్స్ పర్ సెకండ్ టర్మ్స్కి కన్వర్ట్ చేస్తున్నాము, అందుకే 2π ns/60 అనేసారు. ఇంకొకటి ఏంటిదంటే PC ఈజ్ ఈక్వల్స్ టు SP2. ఇది మనకి ఏంటి అని అంటే, కాపర్ లాస్కున్న రోటార్ ఇన్పుట్ పవర్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ అనేది స్లిప్తో రిలేట్ చేస్తే PC ఈజ్ ఈక్వల్స్ టు స్లిప్ టైమ్స్ P2 అనేది ఉంటుంది.
rotor copper loss is equals to slip times the rotor input power, right? So rotor input power ఏంటి? This is 2 pi ns by 60 into torque. దీన్ని ఇక్కడ రాశాను 2 pi ns by 60 into torque. స్లిప్తో మల్టిప్లై అయింది కాబట్టి స్లిప్ ఇక్కడ మల్టిప్లై. ఈ పీసీ అనేది పవర్ లాస్ ఏంటి అని అంటే ఈ స్టోరీ అదే అంతా. ఇందులో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పవర్ అంతా కూడా లాస్. సో దాన్ని AC2 స్క్వేర్ R2 డివైడెడ్ బై R2 స్క్వేర్ ప్లస్ SX2 హోల్ స్క్వేర్ చేస్తే టార్క్ని సబ్జెక్ట్ చేసుకొని దీన్ని మొత్తం అటు పంపిస్తే ఇది అయిపోయి స్టోరీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఎస్ కట్, ఇక్కడ స్క్వేర్ కట్. అల్టిమేట్లీ ఏం మిగిలింది అని అంటే టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు SE2 స్క్వేర్, ఒక ఎస్ E2 స్క్వేర్ R2 డివైడెడ్ బై R2 స్క్వేర్ ప్లస్ SX2 హోల్ స్క్వేర్, R2 స్క్వేర్ ప్లస్ SX2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఉన్నటువంటి స్టోరీ అంతా ఏమైంది 60/2 pi ns అయిపోయింది. ఇది దీన్ని నేను K అని అనుకుంటా. K ఇక్కడ దీనికి ఒక K ఉంది కదా, ప్రపోర్షనాలిటీ తీసేస్తే K పెట్టాలి కదా. సో ఇక్కడ వరకు కూడా ప్రపోర్షనాలిటీ, ఇక్కడ ప్రపోర్షనాలిటీ కూడా అవసరం లేదు, ఇక్కడ డైరెక్ట్ పెట్టుకోవచ్చు ఎందుకంటే తీసుకొస్తున్నాం కాబట్టి అవసరం లేదు. ఈజ్ ఈక్వల్స్ టు ఇది K వాల్యూ అన్నమాట. నెక్స్ట్ ఇంకొకరు ఏం చేస్తారు అని అంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. కాపర్ లాస్ ఇన్ ద రోటార్ విల్ బీ ఈక్వల్ టు PC ఈజ్ ఈక్వల్స్ టు I2 స్క్వేర్ R2. సో జనరల్గా పవర్ ఫార్ములా P ఈజ్ ఈక్వల్స్ టు I స్క్వేర్ R అనే ఫార్ములా పవర్ లాస్. ఏంటి I స్క్వేర్ అని అంటే I2 కాడ E2/Z2 ఓమ్స్లా పెట్టేశాడు. E2/Z2 అని అంటే దానికి స్క్వేర్ ఉంది కాబట్టి దాన్ని మొత్తం చేస్తే E2/Z2 హోల్ స్క్వేర్ R2. దాన్ని మనం కొంచెం అంటే ఈ E2 అనేది నీకు ఎట్ ఎవ్రీ స్లిప్ వ్యారీ అవుతూ ఉంటుంది కాబట్టి దాంట్లో ఎస్ మనం కలుపుకున్నామే అనుకోండి, లాస్ట్ మనకి ఏమవుతుంది S స్క్వేర్ E2 స్క్వేర్ డివైడెడ్ బై Z స్క్వేర్, S స్క్వేర్ E2 స్క్వేర్ డివైడెడ్ బై Z స్క్వేర్, పక్కకు R2. రోటార్ ఇన్పుట్ పవర్ P2 ఈజ్ ఈక్వల్స్ టు ωs ఇంటూ T. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చాను, ఇదే స్టోరీ. ఇన్పుట్ పవర్ని ఇలా, ఈ ఇన్పుట్ పవర్ ఈజ్ ఈక్వల్ 2 pi ns by 60 into T. ఇలా వచ్చింది ఏంటి అనేది ఇంతకుముందు చెప్పాను. PC ఈజ్ ఈక్వల్స్ టు SP2. ఇంతకుముందు ఏదైతే రిలేషన్షిప్ని యూజ్ చేసుకున్నానో మళ్ళీ అదే రిలేషన్షిప్. సో ఇది లాస్ అని నేను ఇంతకుముందు ఇది లాస్ అని చెప్పాను కదా, ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ ఇది మనకు కంప్లీట్లీ ఎలక్ట్రికల్ పవర్ అంతా లాస్ అని చెప్పాను కదా, ఎందుకంటే ఇలా I2 స్క్వేర్ R2 ఇది జనరల్గా అయితే I2 స్క్వేర్ R2 I స్క్వేర్ R అనేది పవర్ లాస్ అనే ఫార్ములా కాబట్టి ఇది రెండు సమానమే అవుతున్నాయి కదా ఇప్పుడు, రైట్? సో దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో ఏ లాస్. ఇది లాసే. రోటార్లో డెవలప్ అయిన ఎలక్ట్రికల్ పవర్ అంతా కూడా లాస్. రోటార్లో మెకానికల్ పవర్ రావాలి, యూస్ఫుల్ పవర్. మెకానికల్ అవుట్పుట్ పవర్ అనేది యూస్ఫుల్ పవర్, రైట్? అండ్ ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ ఇది ఇక్కడికి వచ్చేసి ఇదంతా మిగిలిన స్టోరీ అంతా సేమ్. ఇక అక్కడ ఉన్నాయా నీకు ఇక్కడ ఉంటాయి AC2 స్క్వేర్ R2 డివైడెడ్ బై Z స్క్వేర్, AC2 స్క్వేర్ R2 డివైడెడ్ బై Z స్క్వేర్. తర్వాత స్లిప్ టైమ్స్ అంతా ఇవన్నీ పారామీటర్స్ ఈక్వల్గానే ఉన్నాయి కదా, రైట్? స్లిప్ ఒకటి యాడ్ అయింది, స్లిప్ క్యాన్సిల్ చేసుకొని లాస్ట్ అల్టిమేట్గా చూసుకుంటే నీకు ఈ ఈక్వేషన్ వస్తుంది. ఇంకొకరు ఏం చేస్తారు అని అంటే మెకానికల్ పవర్ అవుట్పుట్ నుంచి వస్తారు వాళ్ళు, లేకపోతే పవర్ మెకానికల్లీ డెవలప్. PM ఈజ్ ఈక్వల్స్ టు ωm ఇంటూ T. ωn ఇంటూ T అని అంటే వీటికి కూడా కొన్ని రిలేషన్స్ ఉంటాయి స్లిప్తో. ఈ PM అనేది 1 - s టైమ్స్ ఆఫ్ P2 ఉంటుంది, అండ్ ωm అనేది 1 - s ఆఫ్ ωs ఉంటుంది. సో ఇవి రిలేషన్షిప్ బిట్వీన్ పవర్స్ టు దిస్, అంటే మెకానికల్ పవర్ డెవలప్డ్ టు ద రోటార్ పవర్ ఇన్పుట్ ఇన్ రిలేషన్షిప్ విత్ స్లిప్. ఈ రిలేషన్లో ఉంటాయి ఇవి. సో వాటికి అవి సబ్స్టిట్యూట్ చేసుకొని ఇది క్యాన్సిల్ చేసుకొని PC ఈజ్ ఈక్వల్స్ టు SP2. PC ఈజ్ ఈక్వల్స్ టు SP2 తర్వాత P2 ఈజ్ ఈక్వల్ టు PC/2 PC/s తర్వాత PC/s తర్వాత ωs డివైడెడ్ బై ωs I2 స్క్వేర్ R2 డివైడెడ్ బై S డివైడెడ్ బై 2 pi ns by 60. I2 స్క్వేర్ R2 అంటే ఏంటండి, ఇది ఈ స్టోరీని ఇక్కడ పెట్టేసి S అంటే ఇక్కడ ఒక స్క్వేర్, ఇక్కడ S కట్, SE2 స్క్వేర్ R2 డివైడెడ్ బై Z స్క్వేర్ వస్తుంది డివైడెడ్ బై 2 pi ns by 60. ఇది రెసిప్రోకల్ అవుతుంది, ఉల్టా పల్టా అవుతుంది. ఉల్టా పల్టా అయితే ఒక K కాన్స్టెంట్ అనుకోవచ్చు. SE2 స్క్వేర్ R2 డివైడెడ్ బై R2 స్క్వేర్ ప్లస్ Z స్క్వేర్ అనేది అల్టిమేట్గా ఈ లాస్ట్ ఈక్వేషన్ వస్తుంది మళ్ళీ, రైట్? సో ఇన్ దిస్ మెనీ డిఫరెంట్ వేస్ వీ కెన్ డెవలప్ the torque equation for an induction motor. I think this video is helpful to you. If it is helpful to you, don't forget to like and share to your friends. So ఈ వీడియో చాలా వీడియోస్ చూసి నా డిప్లొమా టెక్స్ట్ బుక్ని చూసి అన్నీ చూసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది సెర్చ్ చేసి ఈ వీడియోని షూట్ చేశాను. సో I think you are getting my point.
Don't forget to like this video. Thank you all. Signing off. Let's see you on our next video. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయానండి. సో ఏదైతే టార్క్ మనం ఇది ఈక్వేషన్ రాసామో ఇది ఓన్లీ వన్ ఫేస్ని కన్సిడర్ చేసుకొని మాత్రమే రాసినటువంటి ఈక్వేషన్. సో ఇక్కడ I2R అనే ఫామ్లో ఉంది కదా, ఈ I2R కానివ్వండి, ఈ ఫామ్లో కానివ్వండి, నేను సింగిల్ ఫేస్ని కన్సిడర్ చేసి మాత్రమే రాశాను. సో 3 ఫేస్కి కన్సిడర్ చేసి రాసుకుంటే మనకు అప్పుడు ఏమవుతుంది, సో మల్టిప్లై దిస్ థింగ్ విత్ 3, ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తే 3 6 18 180 డివైడెడ్ బై 2πns ఇంటూ SE2² R2 డివైడెడ్ బై R2² ప్లస్ SX2 హోల్ స్క్వేర్. సో ఇలా 3తోని మల్టిప్లై చేస్తే మనకు 3 ఫేస్కి సంబంధించినటువంటి టార్క్ ఎంత డెవలప్ అవుతుంది అనేది తెలుస్తుంది.